కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ ఆ పదవి నుంచి తొలగించబడ్డారు. రాజ్ కుమార్ చైర్పర్సన్ గా తొలగించారు. కళ్యాణదుర్గం చైర్పర్సన్ గా విధులకు విరుద్ధంగా కూడా తాను వ్యవహరించినందుకు గాను ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్పర్సన్ తలారి రాజ్ కుమార్ను పదవి నుంచి తొలగిస్తూ బుధవారం ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. విధికి విరుద్ధంగా ప్రవర్తించడం, చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించకపోవడం ఇటువంటి కారణాలతో ఈ చర్య తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 1194 29/10/2025 తేదీన దీని ప్రకారం కూడా చైర్పర్సన్గా రాజ్ కుమార్ 2 నెలల వ్యవధిలో 2 కౌన్సిల్ సమావేశాలను జరపాల్సి ఉన్నా అవి నిర్వహించలేదని 2024 నవంబర్ డిసెంబర్ నెలల్లోనూ 2025 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలల్లోనూ కౌన్సిల్ సమావేశాలు జరగలేదంటూ ప్రభుత్వం గుర్తించింది. కౌన్సిల్ సభ్యుల 3వ వంతు అభ్యర్థించిన ప్రత్యేక సమావేశాన్ని కూడా ఆయన ఏర్పాటు చేయలేదని ఉత్తర్వులో పేర్కొంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 22న ప్రభుత్వమే షోకాజ్ నోటీసులు జారీ చేయగా ఆయన 15 రోజుల్లో వివరణ ఇవ్వకపోవడంతో అందుబాటులో ఉన్న ఆధారాలపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక సెక్షన్ 61 ప్రకారం ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేయటము, చైర్పర్సన్ రాజ్ కుమార్ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు కూడా ఉత్తర్వుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. ఇక ఈ మేరకు కూడా చైర్పర్సన్ రాజ్ కుమార్ తన పదవిని కోల్పోయారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, తలార్ రాజ్ కుమార్ని మున్సిపల్ చైర్మన్ బాధ్యతల నుంచి తొలగించడం మీద కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? హలో, ఎస్ శివకుమార్, రాజ్ కుమార్ తన మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవిని కోల్పోవటం మీద డీటెయిల్స్ ఏంటి? మేడం, తలారి రాజ్ కుమార్ గారు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్నప్పటి నుంచి కూడా ఎటువంటి కౌన్సిల్ లో ఒక మీటింగ్ లో ఎప్పుడు కూడా హాజరైన సందర్భాలు అయితే లేవు. అందులో ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా ఇక్కడుండే మాజీ మంత్రి ఉషాశేఖర్ గారికి ఇతనికి ఉన్న విభేదాల్లో కూడా ఎప్పుడు కానీ మున్సిపల్ సమావేశాలు హాజరైన సందర్భం లేవు. అప్పుడు వచ్చిన అతనికి కనీసం చైర్ వ్యవస్థ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఆయన అదే ధోరణిలోనే పనిచేసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఎటువంటి మున్సిపల్ కార్యక్రమాలకు హాజరు కాకుండా ఉండడంతో ఈ రోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని అతని మున్సిపల్ చైర్మన్ ఒక అధికారిని తొలగించడం జరిగింది. మేడం, శివకుమార్, అంటే రాజ్ కుమార్ అంతటి అలసత్వం వహించడానికి గత ప్రభుత్వంలో తాను నెగ్లెక్ట్ గా కూడా అలసత్వంగా పనిచేసినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు లేకపోయేసరికి ఇక ఈసారి కూడా అదే రకమైన ప్రవర్తన తాను కొనసాగించినట్లుగా చూడాలా? ఖచ్చితంగా మేడం, అట్లనే చేశారనమాట. ఆయన ఇప్పుడే కానీ ఆయన ఒక మున్సిపల్ చైర్మన్ అభ్యర్థించడానికి న్యాయం చేసిన పరిస్థితి అయితే లేదు. ఎప్పుడు కౌన్సిల్ సమావేశాలు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఓపెన్గా చెప్పారు అనమాట. మేము ఎవరైనా సరే మాతో కళ్యాణదుర్గం అభివృద్ధికి మేము ఎప్పుడు ముందుంటాము, మాకు ఎవరు కలిసి వచ్చినా కూడా మేము అభివృద్ధిలో ఉంటామా కానీ ఎటువంటి విధమైన ఒక అభివృద్ధికి తోడ్పడకపో వాళ్ళు అపేక్షించడం లేదని కూడా ఎమ్మెల్యేకి చెప్పారనమాట. శివకుమార్, అయితే ఇప్పుడు రాజ్ కుమార్ అంశంలో కూడా చూస్తే గనక ఈ ప్రభుత్వం ముందరేగా నోటీసులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ కూడా వాటికి ఆయన ఎందుకు వివరణ ఇవ్వలేదు? అంటే తన పదవి మీద ఆసక్తి లేరా ఏంటి? పదవి మీద ఆసక్తి అనే దానికన్నా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఓపెన్ గా 2-3 సార్లు కూడా కౌన్సిల్ సమావేశంలో కూడా ఫోన్ చేశారనమాట. అంటే ఫోన్ చేసినా కూడా ఫోన్ కి రెస్పాన్స్ కాలే చైర్మన్ గారు. కౌన్సిలర్స్ కూడా అందరూ మొత్తం కలిసి 2-3 సార్లు కంప్లైంట్ చేశారనమాట. మా చైర్మన్ గారు మాకు అందుబాటులో లేరు, మాకున్న ఇప్పుడు కళ్యాణదుర్గంలో సమస్యలు ఎవరికి వినియోగించుకోవాలో ఏమనే దీనిపైన కూడా 2-3 సార్లు కూడా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు మేడం. అయినా కూడా తీరు మార్పుకోవడంతో ఇప్పుడు ఇలా జరిగిందని తెలియజేస్తున్నారు కమిషనర్ గారు. మరి తన పదవి తొలగింపు తర్వాత అయినా కానీ తను దీని మీద రియాక్ట్ అవటం కానీ ఏదైనా జరిగిందా? మేడం, దీనిపైన చైర్మన్ గారి వివరణ కొరగా వాళ్ళు ఫోన్ లో అందుబాటులో లేకపోయినారు మేడం ఎవరికి. మరి నెక్స్ట్ ఆ పదవి భర్తీ గురించిన డీటెయిల్స్ ఏంటి? మేడం, ఈ రోజు ఇక జరిగింది కాబట్టి దీనిపైన ఏమన్నది చైర్మన్ గారిని మేము ఒకసారి కలిసి వివరణ తీసుకుంటాం మేడం. ఖచ్చితంగా చైర్మన్ గారిని లేదంటే కమిషనర్ గారిని కలిసి తీసుకుంటాం. అంటే దీనికి ముందర కూడా కమిటీలో ఉన్నటువంటి మిగిలిన సభ్యులు ఇటు సభ నిర్వహించాలని కోరినప్పటికీ కూడా రాజ్ కుమార్ నిర్వహించకపోవటం, అంటే మిగిలిన వారితో ఎవరితో కానీ తన సంప్రదింపులు కానీ ఎటువంటి ఇటు సంబంధాలు కానీ తను కొనసాగించేవారు కాదా మిగిలిన అధికారులతో?
ఎవరి దగ్గర కూడా అతను కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదు మేడం ఇప్పటి వరకు. ఉమ్, మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు నిర్వహించిన సమావేశానికి ఎప్పుడు కానీ హాజరు కాలేదన్నమాట. అదే ఎమ్మెల్యేగా హాజరైనారు కానీ మున్సిపల్ చైర్మన్ ఎప్పుడు ఇప్పుడు కళ్యాణ దుర్గం అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ సమావేశానికి ఎప్పుడు హాజరు కాలేదు. ఉమ్. అంటే తాను ఏమైనా వివాదాల్లో ఉండేవారా చైర్పర్సన్? ఎందుకు ఈ రకమైన వైఖరిని తాను ప్రదర్శించారని భావిస్తున్నారు? ఇప్పటివరకు అసలు వాళ్ళపై చైర్మన్ అయితే ఇక్కడ ఎటువంటి కంప్లైంట్స్ లేవు కానీ మరి ఎందుకు ఇలా చేశారనేది మొత్తం కళ్యాణ దుర్గం ప్రాంతం వాసుల ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్. ఉమ్. అది వాళ్ళకు కూడా ఒక అంతుబట్టని ఒక చిక్కుముడి. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. ఇక కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్పర్సన్ తలారి రాజ్ కుమార్ తీరు కూడా ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. స్వయంగా కూడా కమిటీ సభ్యులే కౌన్సిల్ నిర్వహించాలని కోరినప్పటికీ కూడా తన సైడ్ నుంచి కూడా ఎటువంటి రియాక్షన్ లేదు. ఇక గత ప్రభుత్వంలో కూడా తను ఇదే రకంగా ప్రవర్తించారు. ఇక ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఇదే రకమైన తన తీరును తాను కొనసాగించారు. ఈ విధంగా కూడా తన చైర్పర్సన్ పదవిని తాను కోల్పోవటం జరిగింది. పదవి నుంచి తొలగిస్తూ కూడా బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీంట్లో పేర్కొన్నదైతే ఏదైతే విధులు తాను నిర్వహించాలో మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఉండి ఆ విధులేవి కూడా తాను నిర్వర్తించలేదు. చట్టబద్ధంగా కూడా తాను ఏ బాధ్యతను కూడా తీసుకోలేదు. ప్రభుత్వం నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా కనీసం దానికి తాను రిప్లై కూడా ఇవ్వలేదు. తాను ఎందుకు అటువంటి చర్యలు చేశారన్న దానికి కూడా తాను రిప్లై కూడా ఇవ్వలేదు. ఇక ఇటువంటి కారణాలతో కూడా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటున్నట్లుగా కూడా ప్రకటించింది. మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన GORT నెంబర్ 1194 ప్రకారం కూడా ఇప్పుడు చైర్పర్సన్గా రాజ్ కుమార్ 2 నెలల వ్యవధిలో 2 కౌన్సిల్ సమావేశాలు జరపాల్సి ఉంది. ఆ 2 కౌన్సిల్ సమావేశాలు కూడా జరపలేదంటూ కూడా ఏదైతే 2024 నవంబర్ డిసెంబర్ నెలల్లో జరగాల్సింది, ఇక 2025 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలల్లో కూడా ఇంకో 2 కౌన్సిల్ సమావేశాలు జరగాలి. ఇవేవి కూడా జరగలేదు. ఇంకా కౌన్సిల్ సభ్యుల్లో 3వ వంతు మంది కూడా అభ్యర్థించినా కానీ కనీసం ప్రత్యేక సమావేశాన్ని కూడా ఆయన ఏర్పాటు చేయలేదని ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 22న ప్రభుత్వం షేకోజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా దానికి 17 రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన కనీసం ఆ వివరణ ఇవ్వలేదు. ఇంకా కూడా ఆధారాలపైనైతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఉన్నటువంటి ఆధారాలను కూడా సేకరించి ఇంకా సెక్షన్ 61ను ఉపయోగించి కూడా తన అధికారాన్ని వినియోగించి చైర్పర్సన్ రాజ్ కుమార్ను పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎస్ సురేష్ కుమార్ కూడా ఈ మేరకు తెలియజేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు విధుల నుంచి తను తొలగించిన తర్వాత కూడా తాను అందుబాటులోకి రాలేదు. దీని మీద ఇంకా కూడా తను ఏమీ స్పందించినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది.